నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సో థర్డ్ టెస్ట్ కూడా ముగిసింది సార్. ఎలా జరుగుతుంది సార్ మ్యాచెస్ అనేది? నరేష్. ఇప్పుడు యాక్చువల్గా ఇండియా టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది సిరీస్లో. బట్ రిజల్ట్ చూస్తే ఇండియా 2-1తో వెనకబడింది. 2 టెస్టులు కూడా గెలవాల్సిన టెస్టులు ఓడిపోయారు మన వాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్, ప్రెషర్కి లోన్ కావడం, ఇలాంటివన్నీ కనిపించింది. ఓవరాల్గా తీసుకుంటే మనం స్కిల్ లెవెల్ ప్రకారం చూస్తే ఇండియా ఇస్ ఫార్ సుపీరియర్ సైడ్ అని అనిపించింది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇంగ్లాండ్ కంటే చాలా బెటర్గా అనిపించారు. కానీ కొన్ని కీలకమైన మూమెంట్స్లో వాళ్ళు బెటర్గా కనిపించి మనకి ఫస్ట్ టెస్ట్లో చూస్తే వాళ్ళు లాస్ట్ డే రోజున బాగా పర్ఫామ్ చేశారు. టార్గెట్ని చేంజ్ చేయగలిగారు, పెద్ద టార్గెట్ని కూడా. అలాగే థర్డ్ టెస్ట్లో కూడా వాళ్ళు ఇండియాని ఒక చిన్న స్కోరు 193 చేయనివ్వకుండా ఇండియాని రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో వాళ్ళకి కొన్ని కలిసి వచ్చినాయి. టాస్ కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇండియా సిరీస్లో ఆడిన 3 టెస్టులో టాస్ ఓడిపోయింది. బట్ అదే కాకుండా మన టీం ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాలి. ఎక్కడైతే ఏ ఏరియాస్లో అయితే మనకి కొంత లోపాలు కనిపిస్తున్నాయి దాన్ని చాలా వరకు సెకండ్ టెస్ట్లో సరిదిద్దుకున్నారు. థర్డ్ టెస్ట్లో మళ్ళీ కొన్ని లోపాలు రిపీట్ అయినాయి. లైక్ క్యాచ్లు డ్రాప్ చేయడం, తర్వాత సెటిల్ అయిన బ్యాట్స్మెన్ దాన్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించినాయి. సార్ ఏ ప్లేయర్ది బాగా అనిపించింది సార్ మీకు గేమ్? యా, ఈ మ్యాచ్లో ఆఫ్కోర్స్ డెఫినెట్గా కేఎల్ రాహుల్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. అతను మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు ఏంటంటే అతను ఎంత ఇంపార్టెంట్ టీమ్కి అనే చెప్పి. మరి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీ వాజ్ ది టాప్ స్కోరర్. ఐ థింక్ హీ స్కోర్డ్ సమ్ 39 రన్స్. నాట్ టాప్ స్కోరర్, బట్ స్టార్టింగ్లో మంచి ప్రతిసారి ఓపెనర్గా హీఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ టు ది టీమ్. సో కేఎల్ రాహుల్తో పాటు మిగతా అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బుమ్రా, నాకు గురించి ఏమంటారు సార్? జడేజా హాస్ బిన్ ఎక్సెప్షనల్. లాస్ట్ 2 టెస్టుల్లో కూడా జడేజా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. అయితే ఒక్కటేమనిపించింది అంటే జడేజా లాస్ట్లో కొంత రిస్క్ తీసుకోవాల్సింది. ఎందుకంటే వెన్ యూఆర్ ప్లేయింగ్ విత్ టేల్ ఎండర్స్ లైక్ బుమ్రా అండ్ సిరాజ్, ఏదో ఒక పాయింట్లో వాళ్ళు అవుట్ అవుతారు. మీరు ఓవర్కి కేవలం ఒక్కొక్క సింగిల్ టర్న్ తీసుకుంటా జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ మీరు కంప్లీట్గా విన్ సాధించలేరు. ఏంటంటే దాన్ని మార్జిన్ తగ్గించడం అవుతుంది తప్ప ఏదో ఒక పాయింట్లో స్పిన్నర్స్ బౌలింగ్, రూట్ బౌలింగ్ వేశాడు, షోయబ్ బషీర్ బౌలింగ్ వేశాడు, అప్పుడైనా 1-2 పెద్ద షాట్స్ కోసం అటెంప్ట్ చేసి ఉండాల్సింది. 1-2 బౌండరీలు వస్తే ఇంగ్లాండ్ కూడా ప్రెషర్లో వచ్చేది. అలా కాకుండా జడేజా నాక్ విషయాన్ని ఎప్పుడు తప్పుపడడానికి లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినా కూడా అతను ఎండ్లో నిలబడి చివరి దాకా పోరాడారు. అది ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది టీంకి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. బట్ అక్కడ దాకా వచ్చిన తర్వాత కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 22 రన్స్ తేడా ఓడిపోయినా, 40 రన్స్ తేడా ఓడిపోయినా, 50 రన్స్ తేడా ఓడిపోయినా పెద్ద డిఫరెన్స్ రాదు. ఆ పాయింట్లో జడేజా కొంచెం రిస్క్ తీసుకో. బట్ ది వే హీ ప్లేడ్, ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో 50s చేశాడు. అంతకుముందు టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో 50s చేశాడు. సో అతను ఎంత బాగా ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్గా మనకి పనికి వస్తున్నాడు అని చెప్పి మరొకసారి. ఫీల్డింగ్ కూడా అతను తెలుసు, ఫీల్డింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫీల్డర్ అతను. సో ఏ రకంగా చూస్తే జడేజా లాంటి ఒక సీనియర్ ప్లేయర్, సీనియర్ ప్రో, తన ప్రాబ్లీ హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ ద ఎంటైర్ టీమ్. తన సీనియారిటీ ప్రకారం టీంకి ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డాడని చెప్పాలి. సార్ బుమ్రా కూడా ఒక బౌలర్గా వచ్చి 50 బాల్స్ ఆడింది సార్, ఏం చెప్తారు సార్? యా, బుమ్రా అండ్ సిరాజ్ కూడా బాగా మనకి మన టేలెండర్స్ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు చాలా తొందరగా అవుట్ అయిపోతున్నారు, సింగిల్ డిజిట్స్ కూడా చేయట్లేదు. కొన్నిసార్లు ముగ్గురు 9, 10 అండ్ 11 ముగ్గురు కలిపి 10 రన్స్ పట్టుమని 10 రన్స్ కూడా చేయట్లేదు. సో ఇది మనకి ఇండియాలో ఒక ప్రాబ్లంగా ఉంది. మిగతా అన్ని టీమ్స్ చూస్తే ఏంటంటే టేలెండర్స్ కూడా రన్స్ చేస్తారు. అంటే 50, 60 చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 10-15 రన్స్ కంట్రిబ్యూట్ చేసి ఒక పార్ట్నర్షిప్స్. మన వాళ్ళు ఏంటంటే ఇంతవరకు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ సిరాజ్ కానీ బుమ్రా కానీ ఎక్కువ రన్స్ చేయలేదు కానీ బట్ దే స్టేడ్ అట్ ది వికెట్. బుమ్రా అయితే దాదాపు ఒక 100 నిమిషాలు బ్యాటింగ్ చేశాడు, సిరాజ్ 1 అవర్ బ్యాటింగ్ చేశాడు. సో అంత బ్యాటింగ్ చేయడం అనేది మనకు అదొక పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే మన టేలెండర్స్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు, డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నిలబడతారు అనేది. ఎందుకంటే ఒక ఎండ్లో అవతల ఎండ్లో బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ ఇస్తారనేది మనకి ప్రూవ్ అయింది. సో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్గా. మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా బ్యాడ్ లక్ అంటారా సార్? బ్యాడ్ లక్కే కాదు, మన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయడం. చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ జేమ్స్ స్మిత్ క్యాచ్ వదిలేయడం, దెర్ ఆర్ సర్టన్ ఐటమ్స్. రిషబ్ పంత్ రన్అట్, ముఖ్యంగా రిషబ్ పంత్ కీలకమైన దశలు, అంటే రాహుల్కి సెంచరీ చేయడానికి అవకాశం ఇద్దాం లంచ్ లోపలని చెప్పి ఒక అనవసరంగా ఆ రన్ కోసం పరుగు తీయడం, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మన టీం నుంచి జరిగినాయి. కానీ స్కోర్ కూడా చాలా లోయెస్ట్ స్కోర్ కదా సార్, మనం బీట్ చేయాల్సింది. అయినా కూడా పూర్ పర్ఫార్మెన్స్ అని అంటారా ఏమన్నా? అలా అనడానికి లేదు. ఎందుకంటే 4th ఇన్నింగ్స్లో ఎప్పుడు కూడా అనే డిఫికల్ట్ పిచ్ 190 పెద్ద కష్టమే. అందులో స్టార్టింగ్లో మన వికెట్స్ పడ్డాయి. జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక బౌలర్ వాళ్ళకి యాడ్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ మంచి స్పీడ్ ఉంది.
ఈ కెన్ టచ్ 150 km/h. అది అతను ఏంటంటే అతను కీలకమైన వికెట్స్ తీశాడు. ముఖ్యంగా లాస్ట్ డే రోజున రిషబ్ పంత్ వికెట్ తీశాడు, వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. సో చాలా ఇంపార్టెంట్ వికెట్స్ అతను తీయడం జరిగింది. అండ్ యశస్వి జైస్వాల్ని 2 innings అవుట్ చేశాడు. సో జోఫ్రా ఆర్చర్ చేరిన తర్వాత వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్ అయింది. ప్లస్ వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూసాం, బాల్తో కానీ బ్యాట్తో కానీ, ఫీల్డింగ్లో రిషబ్ పంత్ని అవుట్ చేయడం కానీ. సో బెన్ స్టోక్స్ అలాంటి మ్యాజిక్ చేస్తుంటాడు ఇప్పుడు. సో అలాంటి మ్యాజిక్తో అతను ఒక ఇన్స్పైరింగ్ క్యాప్టెన్సీ అతని నుంచి మనకు కనిపించింది. సార్ కరుణ్ నాయర్కి ఫ్యూచర్లో ఛాన్సెస్ వస్తాయంటారా సార్? కరుణ్ నాయర్ విషయంలో కొంత డెఫినెట్గా ప్రాబ్లం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. సో 20s, 30s, 40s చేస్తే లాభం లేదు. నెంబర్ 3లో ఆడుతున్నప్పుడు అతను ఆ స్టార్ట్ దొరికిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేయాలి, పెద్దనాగా దాన్ని చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా ఈజ్ గెటింగ్ అవుట్ ఇన్ 20s and 30s. సో అది మూడు టెస్ట్ మ్యాచ్ల్లో 6 innings ట్రై చేశారు. వాటిలో కలిపి అతను పెద్దగా రన్స్ చేయలేదు. 130 రన్స్ చేశాడు. అతని యావరేజ్ కూడా 20 ఉంది. సో ఇవ్వాల్సిన అవకాశాలు ఇచ్చారు. హీ ఈజ్ నాట్ వెరీ యంగ్, 33 years అతనికి. అతని ప్లేస్లో సాయి సుదర్శన్ లాంటి యంగ్స్టర్కి అవకాశం ఇస్తే అతను ఫ్యూచర్లో పనికొస్తాడు. కరుణ్ నాయర్ 1-2 సిరీస్ల కోసం కరుణ్ నాయర్ని అంత లాంగ్ రన్ ఇవ్వాల్సిన అవసరం లేదమో అని అనిపిస్తుంది. రైట్ సార్, సాయి సుదర్శన్ని చూస్తే ఒక మ్యాచ్ చూసి పక్కన పెట్టేస్తారు. వెరాజ్ కరుణ్ నాయర్కి సంబంధించి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకు అలా అంటారు? అంటే కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లో ఎవరు బెటర్ అనేది టీమ్ నిర్ణయంలో దే ఫెల్ట్ దట్ కరుణ్ నాయర్కి ఎక్కువ అవకాశాలు, అతను బెటర్ ప్లేయర్గా వాళ్ళు భావించారు, అలా ఇచ్చారు. అయితే 3 మ్యాచ్లు ఆడించిన తర్వాత ఐ థింక్ సాయి సుదర్శన్ షుడ్ కమ్ ఇన్ ద నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అనుకుంటా. సాయి సుదర్శన్ ఏదో రకంగా సాయి సుదర్శన్ రావచ్చు, లేకపోతే మీరు ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకొని మీరు కరుణ్ నాయర్ని డ్రాప్ చేసినా డ్రాప్ చేయొచ్చు. సార్ నితీష్ కుమార్ ఆయన అంటే బౌలింగ్లో బాగా రాణించిన, బ్యాటింగ్లో మాత్రం సరిగ్గా ఆడట్లేదు, రాణించట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ నితీష్ కుమార్. ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా 2 innings చాలాసేపు నిలబడ్డాడు, ఒక 30 చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చాలాసేపు మంచి డిఫెన్స్ ఆడాడు. సో ఆ పిచ్ మీద అతను హీ హాజ్ పర్ఫార్మ్డ్ వెల్. బౌలింగ్లో మనకి ఆప్షన్ 4th సీమర్గా ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అండ్ వీ నో హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ. ఒక 2 మ్యాచ్లో పెద్ద బాగా ఆడిపోయినా సో నితీష్ కుమార్ రెడ్డి డెఫినెట్గా కంటిన్యూ అవుతాడని అనుకున్నాను. లేదు, మనం ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలి, మనకి కుల్దీప్ యాదవ్ లాంటి ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలంటే అతను పక్కన పెడితే తప్ప ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాస్ డన్ ఎనఫ్ టు రిటైన్ హిస్ ప్లేస్ అని అనుకుంటున్నాను. సార్ అలాగే మ్యాచ్ విన్ అయిన తర్వాత బెన్ స్టోక్ వచ్చేది సిరాజ్ని, తర్వాత ఇంకొక జడేజాని వచ్చి హక్ చేసుకున్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది సార్. సో అది ఎందుకంటే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచినప్పటికీ ఇది విన్ ఫర్ టెస్ట్ క్రికెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్లో 3 టెస్టులు కూడా 5th డే వరకు వెళ్ళాయి, లాస్ట్ సెషన్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళాయి ప్రతి మ్యాచ్ కూడా. సో చివరి దాకా పోరాడిన దానికి వాళ్ళు అంత ఫైట్ ఇచ్చినందుకు అదే ఒక మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రదర్శించారు బెన్ స్టోక్స్ కానీ ఇంగ్లాండ్ టీమ్మేట్స్ కానీ. ఎందుకంటే ది వే జడేజా చివరి దాకా నిలబడి మ్యాచ్లో ఇంకా ఇంగ్లాండ్కి చెమటలు పట్టించాడు కదా. సో దే అక్నాలెడ్జ్ దట్ ఎఫర్ట్ డెఫినెట్గా. అతను కానీ సిరాజ్ ఇస్ నాట్ నోన్ ఫర్ హిస్ బ్యాటింగ్. సిరాజ్ కూడా దెబ్బలు తగులుతున్నా సరే, ఒంటి మీద దెబ్బలు తగులుతున్నా సరే అతను లాస్ట్ వరకు నిలబడ్డాడు. అన్ఫార్చునేట్ వేలో అవుట్ అయ్యాడు. అతను బాల్ని చక్కగా మిడిల్ చేశాడు, కానీ ఆ బాల్ దొర్లుకుంటూ వెళ్ళి ఆ స్టంప్స్ని గిరాటేసింది, ఆ బెయిల్ కింద పడింది. సో అంతవరకు అతను చాలా స్టబర్న్గా చాలా మంచి రెసిస్టెన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. సార్ జైస్వాల్ కూడా అంటే ఒక్క మ్యాచ్లోనే బాగా ఆడాడు, మిగతా మ్యాచ్లు బాగా లేదు 2 మ్యాచ్లో బాగా ఆడాడు. 2 మ్యాచ్లో స్కోర్డ్ వెల్. ఒక మ్యాచ్లో సెంచరీ చేశాడు, ఒక మ్యాచ్లో 80 చేశాడు. సో ఈ మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుంది. అది నెక్స్ట్ మ్యాచ్లో ఐ థింక్ ఈ విల్ మేక్ అమెండ్స్. యంగ్స్టర్ ఖచ్చితంగా జైస్వాల్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. జైస్వాల్ ఒక్క ఫెయిల్యూర్ గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సార్ ఇలాంటి మ్యాచెస్లో సీనియర్ ప్లేయర్స్ ఏమైనా మిస్ అవుతున్నారు అనిపిస్తుందా మీకున్న అవగాహన ప్రకారం? నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే డెఫినెట్గా సీనియర్స్ ఉంటే అది టీమ్ ఇలాంటి క్రూషియల్ మూమెంట్స్లో వాళ్ళ గైడెన్స్ కానీ అది కానీ ఉంటుంది. బట్ స్టిల్ ఈ యంగ్ టీమ్ మనం అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. ముఖ్యంగా బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం, బౌలింగ్లో అశ్విన్ లాంటి వాళ్ళు లేకపోవడం మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అనుకున్నాం. కానీ ఈ యంగ్ బ్యాటింగ్ లైనప్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. మనం అనుకున్న దానికంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ ఈ టీమ్ సీనియర్స్ని పెద్దగా మిస్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సార్ కొన్ని మ్యాచ్లలో ఒక్కొక్క మ్యాచ్లలో బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాం, బ్యాటింగ్ బాగా చేస్తే బౌలింగ్లో ఫెయిల్ అవుతున్నాం. 2 బ్యాలెన్స్ చేయాలంటే ఎలా సార్? అలా ఏముండదు. మ్యాచ్లో అన్నింటిలోనూ అన్ని విభాగాల్లో రాయించడానికి ట్రై చేస్తారు టీము. ఒకసారి కలిసి వస్తుంది, కలిసి రాలేదు. మనకి అన్నిటి ఐ థింక్ ఓన్లీ ఫస్ట్ టెస్ట్లోనే మనం బౌలింగ్లో ఫెయిల్ అయ్యాం. సెకండ్ టెస్ట్లో బౌలింగ్ బాగా చేయబట్టే గెలిచాము. 3rd టెస్ట్లో కూడా మన బౌలర్స్ చేసిన తప్పేమీ లేదు.
బుమ్రా ఉండబట్టి ఇంకా మంచి వికెట్లు వచ్చాయి. కొంతమంది ఏమంటున్నారంటే బుమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్లో ఓడిపోతాం, ఓడిపోతాం అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే చాలా విచిత్రమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ యాక్చువల్గా బుమ్రా ఉంటే మన బౌలింగ్ క్వాలిటీ ఏంటి, బుమ్రా లేకుండా మన బౌలింగ్ క్వాలిటీ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని మనం ఒక దాంట్లో బ్యాటింగ్ ఆడలేదు, బౌలింగ్ ఆడలేదు అని అది సోషల్ మీడియాలో వచ్చే ఆ కామెంట్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్ నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు ఏ ప్లేయర్ 11 ప్లేయర్స్ ఎవరుంటే బాగుంటుంది? నెక్స్ట్ మ్యాచ్లో ఐ థింక్ బుమ్రా షుడ్ కంటిన్యూ. నా దృష్టిలో బుమ్రా కంటిన్యూ కావాలి. ఎందుకంటే సిరీస్ ఈజ్ ఆన్లైన్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ మనం ఓడిపోతే సిరీస్ కోల్పోతాం. సో బుమ్రా లాంటి ప్లేయరు నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి. అక్కడ మాంచెస్టర్లో మీకు నెక్స్ట్ మ్యాచ్ జరగబోయే వెన్యూలో ఫాస్ట్ బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. సో అలాంటి చోట్ల బుమ్రా ఉండాలి. ఆ మ్యాచ్ కూడా ఓడిపోతే మనం 3-1 డౌన్ అయిపోతాం, సిరీస్ కోల్పోతాం. లాస్ట్ మ్యాచ్ బుమ్రా ఆడినా ప్రయోజనం లేదు. సో బుమ్రా డెఫినెట్గా ఆడతాడు. గ్యాప్ కూడా వచ్చింది, 1 వీక్ గ్యాప్ వచ్చింది, 8 days గ్యాప్ ఉంది కాబట్టి బుమ్రా ఖచ్చితంగా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బుమ్రా ఆడతాడు. ఒకే ఒక మార్పు నేను అనుకునేది ఏంటంటే సాయి సుదర్శన్ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కరుణ్ నాయర్. ఇది ఒక్క మార్పు ఉంటుంది. మిగతా సేమ్ టీంతో మనం వెళ్ళే అవకాశం నాకు అనిపిస్తుంది. సార్ కరుణ్ నాయర్ని పక్క పెట్టే అవకాశం ఉంటుందా సార్? పెట్టాలని నేను భావిస్తున్నాను. టీం ఎలా థింక్ చేస్తుంది, ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ని నెంబర్ 3లో ఆడించినా ఆశ్చర్యం ఉండదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధ్రువ్ జురెల్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. ధ్రువ్ జురెల్ని మిడిల్ ఆటలో ఆడించి వాషింగ్టన్ సుందర్ నెంబర్ 3లో ఆడించి అలాంటి ఎక్స్పెరిమెంటేషన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ సాయి సుదర్శన్ మైట్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కరుణ్ నాయర్. అదొక్కటే ఇండియన్ టీంలో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఫైనల్గా ఈ ఓవరాల్ మ్యాచ్ ఎలా అనిపించింది సార్ మీకు? ఇండియా హ్యాస్ డన్ వెల్ బట్ నాట్ వెల్ ఎనఫ్. పూర్తిగా కంప్లీట్గా బాగా ఆడి ఉంటే బాగుండేది. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఉంటే, కొన్ని ఎక్కువ ఒక 50 runs ఎక్స్ట్రా చేసి ఉంటే మనకి డెఫినెట్గా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.